ఇప్పుడున్న వాతావరణాన్ని బట్టి మేము మా బర్రెలకి 3 రకాల గడ్డి జాతుల్ని మేపుతాం మేతగా. మొదటి గడ్డి జాతి వచ్చేసి ఇది. రెండోది వచ్చేసి మీ అందరికి తెలిసిందే సూపర్ నేపియర్. మూడోది వచ్చేసి మా దగ్గర అయితే మేము దీన్ని పిలిచేది ఇంగ్లీష్ గడ్డి అని పిలుస్తాం. మరి అన్ని ఫామ్స్లో ఎలా పిలుస్తారో మాకైతే తెలియదు. ఇప్పుడున్న వాతావరణం అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి ఈ 4 నెలలు వచ్చేసి ఈ 3 రకాల గడ్డి జాతులు మేము బర్రెలకి మేతగా ఇస్తాం. మళ్ళీ జనవరి ఎండింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇంకొక గడ్డి జాతి, అది నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకున్నాం. ఈ గ్రాస్ వెరైటీ నేమ్ వచ్చేసరికి జొన్న. దీన్ని పచ్చ జొన్న అని పిలుస్తాం మనం. జొన్నలో వచ్చేసరికి 3 వెరైటీస్ ఉంటాయి. ఫస్ట్ వెరైటీ వచ్చేసరికి బిస్కెట్ జొన్న అంట, రెడ్ కలర్లో ఉంటుంది. దాన్ని బిస్కెట్స్ చేయడానికి యూజ్ చేస్తారు దాన్ని. ఇంకొకటి వచ్చేసి తెల్ల జొన్న, దాన్ని ఎక్కువ రొట్టెలు తినడానికి యూజ్ చేస్తారు హెల్త్ పరంగా, అది బాగా యూజ్ అవుతుంది. ఈ వెరైటీ వచ్చేసరికి పచ్చ జొన్న, ఇది బఫెల్లోస్కి బాగా యూజ్ అవుతుంది. మంచి బలం, మిల్క్ పర్సంటేజ్ పెరుగుతుంది ఇది ఫీడింగ్ ఇచ్చుకోవటం వల్ల. మేము మా షెడ్లో బఫెల్లోస్ అన్నిటికీ ఇదే ఫీడ్ చేస్తాం. ఇది స్టార్ట్ చేసి 3 days అవుతుంది. అంటే జనవరి 17 నుంచి స్టార్ట్ చేశాను దీన్ని ఫీడ్గా ఇవ్వటం. ఇక్కడి నుంచి వరుసగా జనవరి, ఫిబ్రవరి ఎండింగ్, మార్చ్ స్టార్టింగ్ వరకు ఇదే ఫీడ్ చేస్తాం మనం బఫెలోస్కి. మార్చ్ స్టార్టింగ్ సగం నుంచి ఇంకొక వెరైటీ ఉంటుంది, దాన్ని పిలిమెసరా అంటాం మేము దాన్ని. ఈ జొన్న వచ్చేసి మన ట్రాక్టర్ తోటి విత్తనాలు ఎదబెడతాం. విత్తనాలు ఎదబెట్టిన 45 days తర్వాత నుంచి స్టార్ట్ చేసుకోవాలి మనం గేదెలకి ఫీడ్గా ఇవ్వటం దీన్ని. అంతకంటే ముందు ఇచ్చుకుంటే చాలా డేంజర్, ఇది బరిగొడ్డు చనిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంతకంటే ముందు ఫీడింగ్ ఇచ్చుకుంటే ఇది గొంతుకు అడ్డం పడుతుంది, వెళ్ళి నీళ్లు తాగనీదు, మేత మేనీదు. అందువల్ల బఫెలోస్ 1 or 2 daysలో తిరగబడిపోయి చనిపోతాయి. కాబట్టి 45 days దాటిన తర్వాతే ఇది ఫీడ్గా ఇచ్చుకోవాలి బఫెలోస్కి. దీంట్లో మళ్ళీ విత్తనాలు ఎదబెట్టుకునే దాంట్లో కూడా తేడాలు ఉంటాయి. చిక్కగా ఎదబెట్టుకుంటే ఇలా సన్నగా వచ్చింది దంటు. ఈ సన్నగా ఉండటం వల్ల ఈ బర్రెలు మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మొత్తం మేయటానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మళ్ళీ దీనికి వచ్చేసరికి వాటర్ పెట్టకూడదు, పొలం మంచిదై ఉండాలి. పొలం మంచిదైతే మీరు వాటర్ పెట్టకపోయినా ఇబ్బంది లేదు. ఒకవేళ ఇది ఎక్కువ ఎదగడం లేదు అని చెప్పి వాటర్ దానికి పెట్టారంటే ఈ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మేయం. స్టార్టింగ్ సగం మేసి వదిలేస్తాయి, మిగతాదంతా వేస్ట్ పోవటం అంటే మేము మా వాతావరణానికి మేము అసలు చాఫ్ కటర్ అనేది యూజ్ చేయం మా బఫెలోస్కి. చాఫ్ కటర్ అనేది ఖర్చు పెంచుకోవటమే, దానివల్ల మాకు పర్సనల్గా యూజ్ ఏం లేదు దానివల్ల. అందువల్ల మేము చాఫ్ కటర్ అనే దాన్ని ఎక్కువ ప్రిఫర్ చేయం. నీళ్లు పెట్టడం వల్ల ఈ మొత్తం తినవు. తర్వాత చేను, ఈ పొలం మంచి పొలం అయితే దగ్గరగా ఈ జొన్న వచ్చేసి 6 to 8 feet వరకు పెరుగుతుంది. 4 to 5 feet ఉంటేనేమో డైరెక్ట్గా గేదెల ముందు వేసేయచ్చు ఫీడ్గా. అదే 5 feet దాటి 6, 7, 8 అలా ఉంటే 2 cuttings చేసి ఇవ్వాలి బఫెలోస్కి. మొత్తం ఒక్కసారిగా తినలేవు. కాబట్టి ఇప్పుడు నా కళ్ళ ముందు ఉన్నది, నా హైట్ వచ్చేసరికి 6 feet, ఇదేమో 6.2 అలా ఉంది. అక్కడ వచ్చేసి 7, 8 దాకా ఉంటుంది. అక్కడ వచ్చేసి ఇది మంచి బలం బఫెలోస్కి వచ్చేసి. మీ బఫెలోస్కి ఎక్కువ 4 to 5 వెరైటీస్ ఆఫ్ గ్రాస్ మీరు ఫీడ్గా ఇచ్చుకోవటం, ఈ మినరల్స్ అనేవి, ప్రోటీన్స్ ఇట్లాంటివి అనేవి, ఫైబర్ కంటెంట్ ఇవన్నీ ఆ గ్రాస్ అన్నిటిలో ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇక ఈ దానా ఖర్చు తగ్గించుకోవచ్చు. రీసెంట్ వచ్చే టైమ్స్లో ఎక్కువ దానా ఖర్చు పెరిగిపోతుంది, మిల్క్ కెపాసిటీ తగ్గుతుంది అని సిటీస్లో డైరీ ఫార్మ్స్ అన్నీ ఇదే టాపిక్ వచ్చి ఇప్పుడు మినరల్ మిక్చర్స్ అని, కొబ్బరి పిట్ అని, పత్తి చెక్క అని ఇట్లాంటివన్నీ వాళ్ళు ఫీడ్గా ఇవ్వటం వల్ల దానివల్ల కొంచెం డ్యామేజ్ అనేది ఉంటుంది బఫెలోస్కి. ఇదంతా నేను ఈ ప్రొఫెషనల్ డైరీ ఫార్మ్స్ మెయింటైన్ చేసే వాళ్ళ కోసం చెప్పట్లేదు. కొత్తగా డైరీ ఫార్మ్స్ పెట్టాలనుకున్న వాళ్ళు, అది పల్లెటూరుల్లో ఎదగాలి అని డైరీ ఫార్మ్స్ పెట్టాలనే వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో. మేము మిడిల్ క్లాసు, మాకు అంతంత ఎక్కువ ల్యాక్స్ ఇన్వెస్ట్ చేసి పెట్టకూడదు, మాకు తక్కువ ఖర్చులు అయిపోవాలి అనుకుంటే ఇట్లాంటి చిన్న టిప్స్ ఫాలో అయితే మీకు ఖర్చు తగ్గుతుంది బాగా. 20 to 30K ఈజీగా
ఖర్చు తగ్గించుకోవచ్చు నేను చెప్పే ఈ టిప్స్ ఫాలో అయితే. మా బఫెలోస్కి తౌడు ఒక్కటే నేను వాటర్లో కలిపేది, ఇంకా ఏం కలపను వాటర్లో. మీరు పల్లెటూరులో కొత్తగా డైరీ ఫామ్ స్టార్ట్ చేయాలి, మేము సక్సెస్ అవ్వాలి అనుకుంటే ఈ టిప్స్ బాగా యూజ్ అవుతాయి మీకు. ఎక్కువ ఖర్చు పెంచుకోకుండా ఇలాంటివి తెలుసుకుంటే మీరు బాగా డైరీ ఫామ్లో సక్సెస్ అవ్వచ్చు. ఇది ఫీడ్గా ఇవ్వడం వల్ల మిల్క్లో ఫ్యాట్ పర్సంటేజ్ కూడా ఎక్కువ ఉంటుంది. నేను ఇందాక చెప్పాను పంట జొన్న అంటారు, తెల్లజొన్న, అది కూడా ఫీడ్గా ఇవ్వచ్చు. అది 30 డేస్ తర్వాత నుంచి ఇచ్చుకోవచ్చు. దానివల్ల బఫెలోస్కి డేంజర్ ఏమి ఉండదు. కానీ ఈ పచ్చజొన్న అంత బలం అది ఉండదు. ఏదో కడుపు నిండటానికి మేపటం అనే కానీ దానివల్ల యూజ్ ఏమి ఉండదు మన బఫెలోస్కి. ఈ పచ్చజొన్న అనేది కీలక పాత్ర పోషిస్తుంది. 10 to 15 ఉన్నాయనుకో మీ దగ్గర బఫెలోస్, వాటికి 2 నుంచి 3 మోపులు అయితే ఎక్కువ అయిపోతుంది. అదే పనిగా రోజంతా ఏమి ఫీడ్ చేయాల్సిన అవసరం లేదు మీరు. మా బఫెలోస్కి మేము మేపే టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 8కి ఒకసారి ఎండిగడ్డి ఇస్తాం. ఒక బర్రెకి వచ్చేసి ఒక 5 బఫెలోస్కి వచ్చేసి ఒక ఉండ అని ఉంటుంది, అది ఫీడింగ్గా ఇస్తాం. 8 నుంచి స్టార్ట్ అవుతుంది కదా, ఇక మళ్ళీ ఆ బఫెలోస్ దగ్గరికి 12:30, 1కి అలా వెళ్తాం. 1కి వెళ్ళి వాటికి నీళ్ళు పెట్టేసి మళ్ళీ అన్నిటి సెట్ చేసుకొని ఈ మేత ఫీడ్గా ఇవ్వడం స్టార్ట్. 1:32 నుంచి 4 to 5 వరకు ఇదే ఫీడింగ్గా ఇస్తాం పచ్చిగడ్డే. 5 to 5 తర్వాత మళ్ళీ నీళ్ళు పెట్టేసి మళ్ళీ లోపల కట్టేసి ఇక ఎండు మేత ఇస్తాం. డైలీ ఎండు మేత అనేది చాలా ఇంపార్టెంట్ బఫెలోస్కి. ఎండుగడ్డి ఇచ్చుకోవటం వల్ల ఎక్కువ వాటర్ తాగుతాయి. పచ్చిగడ్డికి ఎక్కువ వాటర్ తాగవు బఫెలోస్. 24/7 పచ్చిగడ్డి ఫీడ్గా ఇవ్వకూడదు, ఎండుగడ్డి కూడా ఫీడ్గా ఇచ్చుకోవాలి. ఎండుగడ్డి పచ్చిగడ్డి కంటే ఎక్కువ బలం. ఓకే, నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఇంకొక గడ్డి గురించి తెలుసుకుందాం. నేను తర్వాత నెక్స్ట్ వీడియో వచ్చేసి నా షెడ్కి ఖర్చు ఎంత అయింది, బఫెలోస్ని నేను ఎక్కడి నుంచి కొనుక్కొచ్చుకున్నాను, ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అప్పటి వరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, షేర్ చేయండి అందరికీ.